మహోగ్ర రూపం నుంచి కృష్ణమ్మ శాంతించింది. సుమారు 7 లక్షల క్యూసెక్కులకు చేరుకుంది. ఫలితంగా ప్రకాశం బ్యారేజ్ ఎగువ దిగువ భాగాన వివిధ గ్రామాల్లోకి వెళ్లిన వరద నీరు వెనక్కి వెళ్లిపోయింది. గ్రామాల ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు కూడా శాంతించడంతో విజయవాడలో ముంపునకు గురైన ప్రాంతాలలో వరద నీటి మట్టం తగ్గుతూ వస్తుంది. వరద సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నడూ లేని విధంగా విజయవాడలో విలయ తాండవం చేసిన వరద తగ్గుముఖం పడుతోంది. ప్రకాశం బ్యారేజీ నిర్మాణం తర్వాత నేటి వరకు రికార్డు స్థాయిలో వరద ఈ ఏడాది మాత్రమే వచ్చింది. 1903 సంవత్సరంలో 10,60,000 క్యూసెక్కులు రాగా 2009లో 10,94,000 క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత తొలిసారిగా 2024లో బ్యారేజీకి రికార్డు స్థాయిలో వరద 11,47,000 క్యూసెక్కులు వచ్చింది. దీంతో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చడంతో గత 2 రోజులుగా బ్యారేజీ ఎగువ దిగువన అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. చివరకు జాతీయ రహదారులపై రాకపోకలు నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద కిందకు రావడంతో పాటు మున్నేరు, వైరా, కట్టలేరు, కీసర వంటి ఉపనదుల ద్వారా వచ్చే వరద మరో 6 లక్షల క్యూసెక్కులు మొత్తం కలిపి ప్రకాశం బ్యారేజీకి చేరుకుంది. అయితే ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వచ్చే వరద కూడా తగ్గిపోయింది. దీంతో మంగళవారం సాయంత్రానికి 4.5 లక్షల క్యూసెక్కుల వరద తగ్గి 7 లక్షలకు చేరుకుంది. వరద తగ్గుముఖం పట్టడంతో ముంపులో ఉన్న లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ మండలం అంబారుపేట వద్ద వరద నీరు చేరటంతో 2 రోజుల పాటు ట్రాఫిక్ ను నిలిపివేశారు. రహదారిపై వరద ప్రవాహం తగ్గిపోవడంతో ట్రాఫిక్ ను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. దీంతో వాహనాలను యథావిధిగా నడిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై విజయవాడ శివారులో వరద నీరు రహదారిపై ఉండటంతో ట్రాఫిక్ స్లోగా నడుస్తోంది. ఈ రహదారిలో ప్రయాణించే వారు పోలీసుల సూచనలు తీసుకుని ప్రయాణాలు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.